ఏ విషయంలో దేవుని సేవిస్తున్నా దిగజారిపోయావు, ఏ విషయంలో క్రైస్తవుడు అని చెప్పినా నువ్వు చేతకాని బ్రతుకుని బ్రతుకుతున్నావు, ఏ విషయంలో దేవుని వెంబడిస్తున్నానని చెప్తున్నా నీవు దిగజారిపోయిన ఆశ లేదు. దేవుడు అంటే ఆశ లేదు, దేవుని ఆరాధిస్తామంటే ఆశ లేదు, ప్రార్థన అంటే ఆశ లేదు, వాక్య పఠనము వాక్య ధ్యానం అంటే ఆశ లేదు, దేవుని సన్నిధి అంటే ఆశ లేదు. దిగజారిపోయిన ఇశ్రాయేలు తిరిగిరా. ఈరోజు దేవుడు ఈ మాట ప్రకటించబడుతున్నాడండి. దిగజారిపోయిన ప్రజలారా తిరిగి రండి. నేను కృప కనికరం చూపించే దేవుణ్ణి, నేను మీ జీవితాలను బాగు చేసే దేవుణ్ణి, నేను నా చిత్తము మేలైన నా చిత్తము మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాను. తిరిగి రండి, తిరిగి రండి. ఇశ్రాయేలు అంట అనేక సార్లు దేవునికి వస్తాం పోతాం దేవుడు అసహించుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నీ వైపు నా చేతులు చాచుతున్నాను, తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. ఈరోజు ప్రభు నామములో ఎంతో ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానండి. మీ మార్గంలో మీరు వెళ్తే అది చివరికి నాశనమే, కానీ మీరు నాశనం అవ్వకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మార్గంలోకి వచ్చే మీరు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు.